ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఒక పెద్ద సవాల్గా మారింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, నాయకులు చేస్తున్న ప్రతి పనిని సోషల్ మీడియా నిశితంగా పరిశీలిస్తోంది. ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్రజల ముందు పెడుతోంది. దీంతో విసిగిపోయిన కూటమి సర్కార్ సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గి అసలు ఏపీ సర్కార్ ఎందుకు చట్టం చేయాలనుకుంది, వెనక్కి తగ్గడానికి కారణమేంటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సోషల్ మీడియా కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. మంత్రుల నుంచి నాయకుల వరకు చేస్తున్న పనులను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతోంది. దీని వెనక ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఉందా, లేక సొంత పార్టీలోని అసంతృప్త నేతలు ఉన్నారా అన్నది తెలియకపోయినా ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మొదట సోషల్ మీడియాపై చట్టం చేయాలని భావించింది. దీనిపై చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని, దీనికి సంబంధించి మంత్రులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని గత కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఈ అంశం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియా చట్టం చేయాలనే నిర్ణయాన్ని వాయిదా వేయడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ అధికారులు ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. సోషల్ మీడియా వ్యవహారాలు ప్రధానంగా ఐటీ చట్టం పరిధిలోకి వస్తాయి. దీనిని కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. రాష్ట్రాలు చట్టం చేసినా దానిని కేంద్రానికి పంపించాలి. గత నెలలోనే కేంద్రం రాష్ట్రాలకు సోషల్ మీడియాపై చట్టాలు చేయవద్దని స్పష్టంగా సూచించింది. సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాను భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పేర్కొంది. ఈ సమయంలో చట్టం చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అధికారులు హెచ్చరించారు. నేపాల్ వంటి దేశాల్లో సోషల్ మీడియాను దిగ్బంధనం చేసినప్పుడు అది అల్లలకు దారితీసిన ఉదాహరణలను కూడా అధికారులు ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు లేనిపోని చట్టం తీసుకువచ్చి ఉక్కుపాదం మోపితే అది ప్రజల్లో మరింత వ్యతిరేకతకు దారితీస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. వాస్తవానికి చట్టం తీసుకురాకముందే తెర వెనక సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వ్యక్తులపై కేసులు పెడుతున్నారని, కొందరిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర హైకోర్టు కూడా తీవ్రంగా స్పందిస్తోంది. మొత్తంగా చట్టం తీసుకురావడం ద్వారా మరింత వివాదానికి తావివ్వకుండా ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పూర్తిగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. సోషల్ మీడియాపై పాలకుల పోరు రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.